బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. రుషికొండ హెలిప్యాడ్ వద్దకు ఆయనకు మంత్రులు డోలా బాల వీరంజనేయులు, హోంమంత్రి అనిత, ఎంపీలు భరత్, సీఎం రమేష్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రుషికొండ హెలిప్యాడ్ నుంచి సీఎం రాడిసన్ బ్లూ రిసార్ట్స్కి చేరుకున్నారు. విశాఖకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. రుషికొండ హెలిప్యాడ్ వద్ద ఆయనకు మంత్రులు డోలా బాల వీరాంజనేయులు, హోంమంత్రి అనిత, ఎంపీలు భరత్, సీఎం రమేష్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రుషికొండ హెలిప్యాడ్ నుంచి సీఎం రాడిసన్ బ్లూ రిసార్ట్స్కి చేరుకున్నారు. విశాఖకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. రుషికొండ హెలిప్యాడ్ వద్ద ఆయనకు మంత్రులు డోలా బాల వీరంజనేయులు, హోంమంత్రి అనిత, ఎంపీలు భరత్ ఘనంగా స్వాగతం పలికారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, చంద్రబాబు విశాఖ పర్యటన మీద తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఏదైతే విశాఖకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు పర్యటన ఇప్పటికే ప్రారంభమైంది. కాసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు అయితే విశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రుషికొండలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర దిగడం జరిగింది. ఆయనకు ఆహ్వానించేందుకు స్థానిక మంత్రులతో పాటుగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కలెక్టర్లు కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్, ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి నేరుగా రాడిసన్ బ్లూకి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు రాడిసన్ బ్లూలో ఏదైతే ఇంటర్నేషనల్ మెడిటేషన్ కాన్ఫరెన్స్ కి సంబంధించి ట్రైలీగల్ అండ్ ఏఐఎం నేషనల్ లా యూనివర్సిటీ భోపాల్ లాంటి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మెడిటేషన్ కాన్ఫరెన్స్ కు సంబంధించినంత వరకు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు హాజరు కాబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా భద్రతా ఏర్పాట్ల రీత్యా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ప్రత్యేకమైనటువంటి చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో పోలీస్ పహారాలోనే ఈ ప్రోగ్రామ్ అంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రుషికొండ నుంచి నేరుగా రాడిసన్ బ్లూకి ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ 10 గంటలకు ప్రారంభమైన అనంతరం కూడాను 11:30 వరకు కొనసాగుతుంది. అంటే సుమారు గంటన్నర పాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. అక్కడే చంద్రబాబు నాయుడు గంటన్నర పాటు రాడిసన్ బ్లూలోనే ఉంటారు. అయితే ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయినటువంటి జస్టిస్ పిఎస్ నరసింహంతో పాటుగా సూర్యకాంత్, అలాగే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడుతో పాటుగా ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో న్యాయమూర్తుల ప్రసంగం అనంతరం కూడా ముగుస్తుంది. తదనంతరం కూడా చంద్రబాబు నాయుడు రాడిసన్ బ్లూ నుంచి బయలుదేరి నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర చేరుకుంటారు. అక్కడి నుంచి ఉండవల్లి చేరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు అనేవి కూడా ఏర్పాట్లు చేశారు. రోడ్డు సంబంధించినంత వరకు కూడాను రోడ్డుకి రెండు వైపులా కూడా పోలీసులు కట్టుబెట్టినటువంటి భద్రతా ఏర్పాట్లు జరిగాయి. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టుతో పాటుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో భద్రత 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీసులతో పహారా ఏర్పాటైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకున్నారు. సదస్సులో పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కాసేపట్లోనే ఈ సదస్సు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.